రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధి, తిరుమలలోని పలు క్యాంటీన్లకు టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉంది. భక్తులకు నాణ్యమైన ఆహారం విక్రయించగల గుర్తింపున్న ప్రముఖ సంస్థలకు మాత్రమే టెండర్లో పాల్గొనే ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా తిరుమలలో పలు మఠాల ఆక్రమణలపై సర్వే రిపోర్ట్ ఆధారంగా నిర్ణయంతో పాటు పలు కీలక తీర్మానాలు చేయనుంది టీటీడీ బోర్డు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా తిరుపతిలోని స్విమ్స్ అభివృద్ధి, తిరుమలలోని పలు క్యాంటీన్లకు టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. సువర్ణ, ఇదైతే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం కొద్దిసేపటికి ఉదయం 10:30 తిరుమలలో ఉన్నటువంటి అన్నమయ్య భవన్లో బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షన పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కూడా దాదాపుగా 55 అజెండాల్లో పాలక మండలి చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క తిరుమలలో ఇప్పటికే మఠాల పేరుతో స్వామీజీలు తిరుమలలో ఉన్నటువంటి స్థలాలను ఎక్కువ ఆక్రమణ చేసుకుని మఠాలు నిర్మించారని చెప్పి ఇప్పటికే టీటీడీపై ఆరోపణలు రావడంతో కూడా వాటిపై కూడా ఒక చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ఇప్పటికే తిరుమల తిరుపతికి దేవస్థానానికి సంబంధించినటువంటి అనుబంధ వైద్యశాల అయినటువంటి తిరుపతి సిమ్స్ వెటర్నరీ హాస్పిటల్, అదేవిధంగా సిమ్స్ హాస్పిటల్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా కూడా ఆ కార్పొరేట్ తరహాలో కూడా సిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి చేయాలని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం కూడా లడ్డు నాణ్యతను పెంచేదానికి కూడా కొన్ని ముడి సరుకుల కొనుగోళ్లను కూడా ఆమోదం తెలుపుతున్నారు. మరోపక్క తిరుమలలో ఉన్నటువంటి చిన్న హోటల్లో, అదేవిధంగా పెద్ద హోటల్లో సామాన్య భక్తులకు, అదేవిధంగా తిరుమలకు వచ్చే భక్తులకు కూడా శుచిపరమైనటువంటి నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేది కూడా దాని తర్వాత పాలక మండలిలో చర్చించి దానికి కూడా ఒక పాలక మండలి నిర్ణయం తీసుకున్నారు. ఇది తిరుమలలో కొద్దిసేపటి పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. సురేఖ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోపి. ప్రతి పథకాన్ని